5 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారి అత్యంత సన్నిహితుడు. వారికి ఈ మహబూబ్ నగర్ అభ్యర్థిత్వ విషయంలో రేవంత్ రెడ్డి గారు, మేము అందరం వారి పేరే ప్రపోజ్ చేస్తున్నాము. తప్పనిసరిగా నేను చెప్తున్నా, నేను ఇప్పుడే చెప్పిన 30 ఏళ్లుగా 7 సార్ల వరుసగా ఎన్నికలు గెలిచిన ఏకైక వ్యక్తిగా తెలంగాణలో వంశీచంద్రెడ్డి గారు మహబూబ్ నగర్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలవబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, ఒకే ఒక విషయం నేను చెప్పి ముగించుకుంటున్నా. చాలా లేట్ అయిపోయింది. మీ అందరి త్యాగం, మీ చెమట, మీ రక్తం, మీ శ్రమ వలనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వెలుగులు నింపే విధంగా ఉంటుందని చెప్పిన మనం చేస్తున్నాం. గత ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నా కింద ఉన్న మరో శాఖ ఎంత అస్తవ్యస్తం పరిపాలన అంటే, ఏది మనందరికీ బియ్యం ఇస్తారు కదా ఆ శాఖ, అన్ని ఊర్లలో వరిధాన్యం కొనే శాఖ, వాళ్ళు దిగిపోయిన రోజు 58,000 కోట్ల అప్పుల్లో ముంచిపోయిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 11,000 కోట్ల నష్టంలో వదిలిపెట్టిపోయినారు. అసలు ఎవరికి ఆశ్చర్యం, ఎవరికి అర్థం కాని విషయం, మిల్లర్ల దగ్గర 20,000 కోట్ల ప్రభుత్వ ధనంతో ఉన్న వరిధాన్యాన్ని వదిలిపెట్టిపోయింది. అన్ని విధాలుగా ఏ శాఖ చూసినా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా వదిలిపెట్టిపోయింది. తప్పనిసరిగా మనం ఇచ్చిన మాట మీద నిలబెడతాం. మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చెప్పినాం. ప్రతి నిరుపేదకి 10 లక్షల రూపాయల వరకు 10 లక్షల రూపాయల వరకు మీకు ఎటువంటి అనారోగ్యమైన 10 లక్షల రూపాయల వరకు ఆ ట్రీట్మెంట్ ఖర్చు మెడికల్ ఇన్సూరెన్స్ ద్వారా ఈ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మాట ఇచ్చినాం. మేము భరిస్తున్నాం. మహిళలందరికీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరుగుతుంది. కొంత వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసే ఉద్దేశంతో అతి త్వరలో మరి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఈ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము. ఈ విధాలుగా సమాజంలో అన్ని వర్గాలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, యువతకి, రైతులకి, రైతు కూలీలకి, సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరిగే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో నాకు సుదీర్ఘకాల సంబంధం ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా. ప్రతి నియోజకవర్గం తిరిగినాం. మీలో చాలా మంది వ్యక్తిగతంగా పరిచయం నాకు. అదేవిధంగా అనేక విధాలుగా ఎన్నెన్ని మాటలు మాట్లాడిండు కేసీఆర్. అసలు ఎంతెంత ముచ్చట్లు చెప్పిండు. మీకు ఒకటే ఒక విషయం చెప్తా, విలేకరులు ఉంటే మీరు తప్పనిసరిగా హైలైట్ చేయాలి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి 27,000 కోట్లు ఖర్చు పెట్టే కేసీఆర్ ప్రభుత్వం ఒక్కెకరా కూడా 10 ఏళ్లలో కొత్త ఆయకట్టు ఇవ్వలేదు అని చెప్పి మనం చెప్తున్నా. 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఒక్కెకరా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. మేము మొదలుపెట్టిన కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టెన్మాడు కానీ, మరి కోయిల్ సాగర్ కానీ, ఈ ప్రాజెక్టుల్లో కూడా అసంపూర్తిగా పనులు వదిలిపెట్టారు.